నిజామాబాద్ జిల్లా జనరల్ హాస్పిటల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఓ రోగి బంధువులు ఆందోళన చేశారు. నిన్న మధ్యాహ్నం ఫిట్స్తో హాస్పిటల్కు వచ్చిన పేషెంట్కు స్కానర్, ఇతర పరికరాలు పనిచేయటం లేదంటూ టెస్టుల కోసం రోగిని బయటకు పంపించారు సిబ్బంది. దీంతో దాదాపు 6 గంటల పాటు టెస్టుల కోసం తిరగడంతో పేషెంట్ ఆరోగ్యం క్షీణించింది. తీరా స్కానింగ్ టెస్టు చేయించుకొని హాస్పిటల్కు వచ్చాక స్ట్రెచ్చర్ లేకపోవడంతో పేషెంట్ని భుజంపై మోసుకెళ్లారు రోగి బంధువులు. ఇక వైద్యులు సిబ్బంది తీరును నిరసిస్తూ అర్ధరాత్రి హాస్పిటల్ ఆవరణలో ఆందోళనకు దిగారు బాధితులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక వైద్యులు సిబ్బంది తీరును నిరసిస్తూ చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు. వాళ్ళు వచ్చి లైఫ్ పెట్టి నాకు ఫోన్ చేశారు వేరే నెంబర్తో ఫోన్ చేస్తే నేను 1 గంటలకు వచ్చిన. 1 గంటలకు వచ్చి నేను అక్కడ ఇట్లా పిలుసులు వేస్తుందని చెప్తే నేను పోయినా. 2 గంటలకు పోయినా. ఇక అది రాసిచ్చారు, ఇక్కడ ఇయ్యము, బయట చేయించుకొని నిన్న వడుతున్నది మాకు కాదు, బయట చేయించుకొని సిటీ స్కానింగ్ రాసిస్తే ఏమి వడుతున్నది, పిస చేస్తున్నది అని రూమ్లోకి వచ్చి వీడికి తీసుకొస్తే మేము ఆడపోయి మళ్ళీ 4 గంటలకు ఆడపోయాము. 4 గంటలకు చల్లి ఆడని కూర్చున్నాడు గేట్ దగ్గర, పెద్ద గేట్ దగ్గర. వచ్చేటప్పుడు ఏమో ఇప్పుడు నేను భుజాలు స్ట్రెచ్చర్లు కూడా లేవు, మళ్ళీ రీజాయినింగ్ లేదు, స్ట్రెచ్చర్లు లేకుండా వార్డ్ బాయ్ లేకుండా ఏం లేవు. నేనే భుజాల మీద ఈడబెట్టి ఇంతకుముందు వచ్చింది సార్. ఎన్నిసార్లు? ఇంతకుముందు 1 నెల కింద వచ్చింది సార్. యాడా? ఈ మాదనగర్లో ఇంటికన్నా సార్. అయితే మా మరదలు తీసుకొచ్చింది సార్. ఇక్కడ ఒక సూర్య ఇంజక్షన్ పెట్టారంట సార్, మరి తీసుకొచ్చి ఇంటికాడ. మరి ఎట్లా చేసింది సార్ మా భార్య మళ్ళీ 1 నెల దాకా. పిల్లలు కూడా ఇంటికాడ ఉండేప్పుడు నేను లేపడా మీద పోతాను సార్. ఏం పనిచేయకుండా మాకు 4 గుంటంగా బయట వెళ్ళకొట్టేసి ఎవరు ఈ స్కానింగ్ లేదని బయటకి తీసుకోని చెప్పేసి ఆ చిట్టి మీద రాసింది, బయట వెళ్ళకొట్టేసారు. ఆమె ఒడుతుంది చేస్తుందని చెప్పేసి బయట ఉండమని చెప్పేసి తాళం కొట్టమని నేర్చుకోమని చెప్పేసి కూపర్ బాబు కూపర్ అని చెప్పి అట్లా కూపర్ 2 గంటలు చెప్పకుండా సార్ మాకు.